వెల్కమ్ టు 37 న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. స్థానిక నెల్లూరు జిల్లా జర్నలిస్ట్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహమ్మద్ అర్షియా మాట్లాడుతూ తనకి రసూల్ భాషాతో ఫిబ్రవరి 2, 2015 నెల్లూరు కోటమిట్లో వివాహం జరిగింది. కట్నం కింద 1,00,000 బంగారం, 20 సవర్లు, ఇంటి సామాన్లు 2 లక్షలు ఇచ్చి వివాహం చేశారు. చెన్నైలో కొంతకాలం కాపురం సజావుగా జరిగింది. అదనం కట్నం కోసం కడుపుతో ఉన్నప్పటి నుంచి సరైన భోజనం పెట్టక నానా మాటలు అంటూ కొడుతూ చిత్రహింసలకు గురి చేశారు. తర్వాత అదనపు కట్నం మా తండ్రి 70,000 ఇచ్చారు. అప్పటికి కట్నం కావాలి అని చిత్రహింసలు చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే నాకు విడాకులు ఇచ్చినట్టు చెప్పి 2 కోట్లు కట్నం తీసుకుని గుల్షన్ అనే మహిళతో వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి మా నాన్న కన్నుమూశారు. ఇక్కడ బంధువులు కూడా వారికే సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా నన్ను పెళ్లి చేసుకుని విడాకులు ఇవ్వకుండా నాకు విడాకులు ఇచ్చేసెను అని వేరే వాళ్లని నమ్మించి వివాహం చేసుకున్న వ్యక్తిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. పైపెచ్చు నేను 50 లక్షలు అడుగుతున్నానని నాపై తప్పుడు ప్రచారాలు చేస్తూ మీడియా ముఖంగా నా పరువును తీసేశారు. నాకు విడాకులు ఇవ్వకుండా ఇచ్చేను అని చెప్పినావు. వ్యక్తిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలి అని తన ఆవేదనను వ్యక్తం చేసింది. కాదు అని చెప్పిన కోర్టు బయట వచ్చేసి ఆ బాబుని లాక్కుంటుంటే మేము వెళ్ళి ఎందుకు బాబుని లాక్కుంటున్నారు, మీరు సాకలేదు కదా అనేసి నేను అడిగాను. వాళ్ళు 7 మంది వచ్చిన్నారు. వాళ్ళు గయాజ్, రియాజ్, రసూల్ బాషా, దస్తగిరి, మాకు ఎవరో 4 గుర్తు తెలియని వ్యక్తులు, మాకైతే తెలియదు వాళ్ళు ఎవరో. వాళ్ళు వచ్చి మా మీద అటాక్ చేసి రచ్చ చేసి మా చేతులు లాగేసి ఇక్కడంతా నీళ్ళు గంటాము, మాకు దెబ్బలు తగిలి మాకు వాళ్ళు ఇద్దరు, మేమేమో పకడ్బందీగా ఏం వెళ్ళలేదు సార్. మేము మామూలుగా వైజాగ్ అనేసి వెళ్ళాము. కోర్టులో వైజాగ్ జరుగుతుంది వైజాగ్కి అనేసి. దానికి వెళ్తే వాళ్ళు అటాక్ చేయడానికి వాళ్ళు గుంపులుగా వచ్చి 2 ఆడవాళ్ల మీద వాళ్ళు పడి మేము ఆడవాళ్ళు కొట్టాము అని చెప్పేసి ముండనా కొడుకులు అబద్ధపు మాటలు చెప్పి పెట్టి మా మీద కేసు పెట్టి చిన్న బజార్ 1 టౌన్లో కేసు పెట్టి మా మీదే వాళ్ళు వీడియోలు తీసి ఎవరో లేడీ డాన్ అంట, రౌడీ షీటర్లు అంట వెళ్ళింది. మేము ఇద్దరం ఎవరు రౌడీ షీటర్లు ఉన్నారు, ఎవరు లేడీ డాన్లు ఉన్నారో మాకు తెలియాలి. ఈ విషయం ఇక్కడితో ఆగదు. ఎంతవరకైనా మేము వెళ్తాము, ఎంత దూరమైనా వెళ్తాము. మేము ఇది పునాది. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మేము వెయిట్ చేసాము. అంత చాలా అనుభవించింది ఆ అమ్మాయి. కానీ ఇప్పుడు స్టార్టింగ్ ఎవరో తెలియాలి. ఆ గయాజ్ అంట ఆర్ట్ ఛానల్ వాళ్ళు లేడీ డాన్ అని చెప్పాడు. అది ఎవరో తెలియాలి. ఆ ఆర్ట్ ఛానల్ వాళ్ళు ఎలా వేస్తారో ఆ ఛానల్ 9 అంట వాళ్ళు వచ్చేసి లేడీ డాన్లు అవి ఇవి అనేసి చెప్పారు. వాళ్ళు ఎవరో తెలియాలి. మేము పరువు నష్ట దావా కేసు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి సుప్రీంకోర్టు వరకు అయినా వెళ్తాము. ఈ గొడవ ఇక్కడితో ఆగదు. ఎంతవరకైనా వెయిట్ చేస్తాము. న్యాయం ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయండి. న్యాయము చేయకపోయినా పర్వాలేదు, అన్యాయం అయితే చేయబాకండి. ఆడపిల్లలకి చాలా మంది ఆడపిల్లలు కోర్టుకి దిక్కులేని బతుకులు బతుకుతున్నారు. చాలా మంది సఫర్ అవుతున్నారు. మీరు దయచేసి అన్యాయం న్యాయం చేయకపోయినా పర్వాలేదు, అన్యాయం మాత్రం చేయబాకండి. ఆడపిల్లలు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అంటే చాలా సఫర్ అవుతున్నారు. ఆడపిల్లలు బయటికి రాలేక బయటికి చెప్పుకోలేక ఎంత ఏడుస్తున్నారంటే ఆడపిల్లలు అంత ఏడుస్తున్నారు. మన ముస్లిం అయి ఉండేసి మన ముస్లిం అమ్మాయికి సపోర్ట్ చేయకుండా, మన లోకల్ అమ్మాయికి సపోర్ట్ చేయకుండా ఆ ఛానల్ గరాజ్ పెద్ద పెద్ద లాయర్లంట ఎక్కడి నుంచో చెన్నై నుంచి వచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చేస్తున్నారు, ట్రైనింగ్ చేస్తున్నారు సార్. బయట నుంచి వచ్చిన వాళ్ళకి న్యాయం జరుగుతుంది. బయట నుంచి వచ్చిన వాళ్ళు వచ్చేసి రౌడీ వాళ్ళని ఎవరెవరినో పిలుచుకొని వచ్చి వాళ్ళు మన మీద అటాక్ చేసి 2 ఆడవాళ్ళ మీద 2 ఆడవాళ్ళు కొట్టారు అనేసి అది ఏం కేసో ఏమో తెలీదు. ఎంతవరకు వెళ్తుందో ఆ కేసు కూడా తెలీదు. కానీ నాకు బురక పట్టుకొని లాగి నన్ను కొట్టి నాకు గాయాలు కూడా అయినాయి. దానికి మాత్రం నాకు తెలియాలి. మేము ఇచ్చిన కంప్లైంట్కి మాకు న్యాయం జరగాలి. 1 టౌన్లో మేము కంప్లైంట్ ఇచ్చున్నాము. ఈ కంప్లైంట్కి మాకు న్యాయం జరగాలి.
ఇది ఇంతటితో ఆగదు, ఎంతవరకైనా వెళ్తాము. ఆ డాన్ ఎవరో తెలియాలి, ఆ రౌడీ షీటర్లు ఎవరో తెలియాలి. కోర్టులో సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి, అన్నీ చెక్ చేసుకోండి. మేము తప్పు చేస్తుంటే మేము అలాగే తలదించుకొని ఇక్కడి నుంచి వెళ్తాము. మేము ఇప్పటి వరకు తప్పు చేయలేదు. ఈ అమ్మాయికి రెండో పెళ్లి చేసుకొని వాడు హ్యాపీగా నగలు చూసి, ఆ అమ్మాయి దగ్గర ₹1,00,00,000 ప్రాపర్టీ ఉంది, ప్లస్ 50 సవర్ల గోల్డ్ ఇచ్చారు, 2 కోట్ల ఇల్లు ఇచ్చారు అనేసి ఈ అమ్మాయికి రెండో పెళ్లి. ఫస్ట్ మొగుడు దగ్గర ఒక బాబు ఉన్నాడు, రెండో పెళ్లి ఈ అమ్మాయిని చేసుకొని ఈ అమ్మాయితో ఉంటూ ఈ అమ్మాయికి అన్యాయం చేసి డైవర్స్ ఇచ్చేసాడంట. ఏ కోర్టు డైవర్స్ ఇచ్చిందో మాకు తెలియాలి. ఛానల్ 9 చెప్పినట్టు కాదు డైవర్స్ అయిపోయింది అనేసి, మాకు ప్రూవ్ చేయించాలి. లేకపోతే మేము ఛానల్ 9 మీద, ఆ ఛానల్ మీద కూడా లీగల్ గా ప్రొసీజర్ అవుతాము. లీగల్ గానే వెళ్తాం. మేము వెళ్ళకుండా మాత్రం ఇక్కడితో ఆపము. ఇది రెండో పెళ్లి చేశారు. మా బావ, మా అత్త, మా మామ, మా బావ నలుగురు ఉన్నారు ఇక్కడ రెండో పెళ్లి చేసేటప్పుడు. ఇది తెలిస్తే మా నాన్న అదే రోజు చనిపోయారు. మా నాన్న హాస్పిటల్కి వచ్చి తర్వాత మేము ఆయనకి చెప్పాము. మేము వాళ్ళకి
ఎంసీకి నెల్లూరుకి వచ్చి నిన్న కేసు జరుగుతూ ఉంది, వాయిదా ఉంటే మేము ఇది ఇవ్వాలి వాళ్ళకి, ఎంసీ కేసులో నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన ఆ నోటీస్ తీసుకోలేదు. నాకు జైలుకు అంటే ఒకసారి 11 లక్షలు మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తే వాళ్ళు జైలుకి వెళ్ళి వచ్చేసారు. ఇంకా జైలుకి వెళ్ళి వచ్చేస్తే మాకు ఇవ్వని అవసరం లేదు అని జైలుకి వెళ్ళి వచ్చేసిన తర్వాత మళ్ళీ నోటీస్ ఇవ్వాలి ఎంసీలో. అది తీసుకోకుండా నిన్న గొడవ చేశాడు. అది పెద్దగా అరిస్తా మెజిస్ట్రేట్ దగ్గర అరిస్తే మీరు బయట చూసుకోండి, నోటీస్ తీసుకోవాల్సిందే, తీసుకోకపోతే మీరు జైలుకి వెళ్తారు అని అది నిజమే అని చెప్తే కూడా వాళ్ళు తీసుకోలేదు. సరే అని నేను గమ్మున వచ్చేస్తే మా బాబుని లాగారు, వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నించారు. తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తే నేను ఎట్లా తీసుకొని వెళ్తాము, నేను కాదు చక్కగా నేను మా ఫ్రెండ్ తీసుకుంటే నన్ను కొట్టి నెట్టేశాడు. సరేలే అని మా బాబుని మా అంకుల్ చేసి వచ్చేసాం. మా బాబు భయపడుతుంటే వెళ్ళిపోమని భయపడుతుంటే తీసుకొని వెళ్ళిపోమని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయి నేను వెళ్ళి ఎందుకు బాబుని తీసుకొని వెళ్తున్నావు అని అడిగిన బూతులు తిడుతా ఉన్నాడు. బూతులు ఎందుకు తిడుతున్నావు అని అడిస్తే కొట్టడానికి వచ్చి నాకు నేను నెట్టేశాను. అప్పుడు నెట్టేస్తే ఆయన వీడియోస్ తీసి వాళ్ళ అన్న అట్లా పెట్టున్నారు. అప్పుడు నెట్టేస్తే తర్వాత వచ్చి అప్పుడే ఆయన వచ్చి మీడియాలో ప్రెస్ మీట్ పెట్టారు నిన్న. ఆ ప్రెస్ మీట్లో ఏమంటే నేను 50 లక్షలు అడుగుతున్నాను, నాకు డైవర్స్ అయిపోయింది అని చెప్పాడు. నాకు డైవర్స్ అయింది అని చెప్తున్నాను. నాకు డైవర్స్ పేపర్స్ చూపిమని చెప్పండి నాకు ఏ కోర్టులో నాకు డైవర్స్ కాలేదు. కాకముందే అతను నాకు పెళ్లి చేసుకున్నాడు, వేడే పెళ్లి. అది ఎక్కడ చెప్తాను అని కావాలని డైవర్స్ అయింది అని చెప్తాడు. 50 లక్షలు నేను అడిగాను అని చెప్పాడు. 50 లక్షలు నేను అడగలేదు. గయాజ్ మా అంకుల్ కూర్చొని మధ్యస్థం కోసం ఇన్ని 15 లక్షలు ఉన్న నగలు ఇచ్చేయని చెప్పి వాళ్ళే మధ్యస్థం చేస్తూ ఉన్నారు. వాళ్ళు మధ్యస్థం చేస్తున్నా కూడా కావాలని 50 లక్షలని నా మీద చెప్పారు. ఎవరు లేడీ డాను, ఎవరో రౌడీ షీటర్ అన్నారు. వాళ్ళే 7 మందిని తీసుకొని వచ్చి 2 ఆడపిల్లల మీద ఇది చేస్తుంటే మేము అడుగుతున్నాం వాళ్ళని ఏర్పని చేయడం. ఒక అన్నని అడిగితే ఎవరిని పెట్టి రౌడీ షీటరు లేడీ డాన్ అని చెప్పారు. ఆ లేడీ డాన్ ఎవరో మాకు తెలియదు, రౌడీ షీటర్ ఎవరో మాకు తెలియదు. అసలు వాళ్ళు అట్లా మాకు చెప్తున్నారు. ప్రూఫ్ అని మాకు ప్రూఫ్ చేయాలి. నాకు డైవర్స్ నోటీస్ నాకు చూపించాలి అతను. ఇప్పుడు ఏ కోర్టులో నాకు డైవర్స్ ఏమో నాకు తెలియదు. నాకు డైవర్స్ నోటీస్ ఇప్పుడు చూపించాలి అతను. అది గయాజ్ వాళ్ళే నాకు ఆర్టీవీ గయాజ్ ఆయన మధ్యస్థం మాట్లాడారు. నేను మాట్లాడతానని చెప్పి నిన్న రాత్రి ప్రెస్ మీట్ పెట్టారు. కేసు కూడా పెట్టారు పోలీస్ స్టేషన్లో. నేను కూడా కేసు పెట్టాను పోలీస్ స్టేషన్లో. ఇట్లా మా బాబుని లాక్కొని వెళ్ళిపోతున్నా, కిడ్నాప్ చేస్తున్నాడు. ఇప్పుడే నా ముందే నా బాబుని లేకపోతే రేపు స్కూల్లో ఏమైనా మా బాబుని తీసుకొని వెళ్ళిపోతే ఎవరు బాధ్యులు? చిన్నప్పటి నుంచి నేను సాకింది మా బాబుని, ఏం చూడలేదు. మా బాబు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు మా బాబు కోసం. ఒక్కటి కూడా నేనే మొత్తం ఏ హాస్పిటల్ నేనే చూపించుకోను. ఇప్పుడు నాకు బాబుని చేయి అంటున్నాడు. వాడు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఏం చేసుకుంటే వచ్చి చేసుకోను, నేను బాబుని తీసుకొని వెళ్ళిపోతాను అంటున్నాడు. ఇప్పుడు నాకు ఎట్లా న్యాయం చేయాలి? ఆ గయాజ్ అని మొత్తం తెలుసు, నేను మొత్తం చెప్పాను. ఆయన నాకు వీళ్ళు 2వ పెళ్లి చేసుకున్నాడు అని మొత్తం తెలిసి కూడా నాకు న్యాయం చేయాల్సింది. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి న్యాయం చేస్తున్నాడు. నా పరిస్థితి ఏంటి ఇప్పుడు? నేనేమన్నాను? నేను ఎవరిని అడగాలి? ఆ పోలీస్ వాళ్ళు కూడా నీకు కొడితే కొట్టించుకున్న తర్వాత వచ్చి నాకు కంప్లైంట్ సార్ అట్లా ఎట్లా న్యాయం సార్? ఎస్సీ గారు చెప్తున్నారు నువ్వు కొడితే కొట్టించుకోమా, కొట్టించుకున్న తర్వాత పెళ్ళిని తీసుకొని పిల్లని తర్వాత మేము తెచ్చిస్తాము. ఎట్లా సార్ ఆ మాట అనేది అని చెప్తే కూడా ఆయన ఇది చేయడం లేదు. నా మాట ఏమి లేదు. సరేలేమా నేను మాట్లాడతాను అని చెప్పి వెళ్ళిపోయారు. ఎట్లయినా నేను పెట్టిన కేసు నాకు ఇది కేసు కట్టాలి. వాళ్ళు నేను విడాకులు ఇచ్చానని చెప్పాను. నాకు అది తెలియాలి సార్. ఏ కోర్టు నాకు విడాకులు జరిగిందని నాకు తెలియాలి. ఏ లాయర్ ఏ జడ్జి ఇచ్చారో నాకు తెలియాలి. ఎస్ఐ గారి పేరు మొహమ్మద్ బాషా ఏమో ఉంది సార్. ఎస్ఐ గారి పేరు కొట్టినగా ముందు పాలంట, చిట్టినగా ముందు ఇది 2వ పెళ్లి.